మేమిద్దరం కూడా దేవుడి పాటలు పెట్టుకొని మళ్ళీ సినిమా పాటలు పెట్టుకున్నాడు. కానీ ఇలాగ కన్ను రెప్ప మూసి తెరిచినంతలోనే వెళ్ళి ఫాస్ట్గా చెట్టును గుద్దేసుకున్నాడు. చెట్టు విరిగిపోయింది, పొలంలోకి 3 పల్టీలు వేసేసింది. మరి దేవుడు ఆ పల్టీ కొట్టినప్పుడే నా తలకి దెబ్బ తోలేసి అతని రెక్కల కింద నేను కాపాడుకున్నాడు. నా ప్రాణం ఉంచినాడు. ఈ వాటికి మట్టిలో కలిసిపోతును. మరి అందువల్ల ఈ చిన్న ప్రార్థన దేవుని మహిమపరచాలని నేను ఎంతో ఆసక్తి పడ్డాను. ఆయన ఆటంకాలు అవమర్యాదలు వచ్చినా నన్ను నిలబెట్టుకుంటున్నాడు. మరి ఆ దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మీరందరూ దేవుడి ప్రేమను బట్టి నాకు వచ్చినందుకు మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. నా కుటుంబం పట్లని, నా ఆటంకాల పట్లని, నేను చేసే కర్రల వ్యాపారం గురించి, నేను చేసే ప్రతి బిజినెస్ పెట్టలోని అయ్యా ఎందరో నీ బతికింతని నన్ను యాల చేసిన నేను మాత్రం దేవుని నిడలేదు. నేను ఏది అడిగినా తను ఇస్తానే ఉన్నాడు. మరి నా కొడుకులు 2 హాస్పిటల్లో ఉన్నా అందరూ వచ్చి రకరకాలు గాయపరిచారు. నేను మాత్రం దేవుని నిడలేదు. అతను ఇచ్చినాడు, అతనే తీసుకెళ్తాడు. మా పట్ల అతనికి ఎలాగుంటే అలాగే జరుగుతుంది. నేనేం పాపం చేయలేదు, పాపం నుంచి విడిపిస్తానన్నాడు నా దేవుడు. అలాగే జీవిస్తాను. అలాగనేసి నేను అక్కడ హాస్పిటల్ని కూడా, సెచ్ హాస్పిటల్ని కూడా నేను సాక్ష్యం చెప్పాను. ఈరోజైనా నా తల్లి అయినా నా అన్నదమ్ములైనా నన్ను గాయపరుస్తారు, కానీ దేవుని మాత్రం నేను ఎన్నో. నాలో చదువు లేదు. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం వచ్చేలాగా, ఎన్నిపోసంతా మెడజీవులు నస్తున్నాయి. మంచి ఆరోగ్యం తెలివి వచ్చినగా నా గురించి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక యేసు నామములో అడుగుతున్నాను. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయమని దైవదేనులకి వచ్చి నా చెల్లెళ్ళకి, అక్కలకి, తమ్ములకి, అన్నలకి అందరికీ పేరు పేరుని నమస్కారం పెట్టి ప్రార్థన చేయమని చెప్తున్నానయ్యా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.